ఏపీ ముఖ్యమంత్రి టీడీపీ అధ్యక్షుడు 7 రోజుల అమెరికా పర్యటన ముగించుకొని శుక్రవారం మధ్యాహ్నం 3:30 గంటలకు ఢిల్లీ ఎయిర్పోర్టు చేరుకున్నారు. ఆ తర్వాత రాత్రి 9:40 గంటలు ఢిల్లీ నుండి బయలుదేరి విజయవాడ చేరుకున్నారు. ఆయనతో పాటు అమెరికా పర్యటించిన అధికారులు, మంత్రి యనమల కూడా మధ్యాహ్నమే బయలుదేరి విజయవాడ వచ్చేశారు. అయితే సీఎం మాత్రం రహస్యంగా ఎయిర్పోర్టు నుండి ఢిల్లీ నగరం చేరుకొని కొందరు కేంద్ర మంత్రులతో భేటీ అయినట్లు ఢిల్లీ నిఘా వర్గాలు సమాచారం. శుక్రవారం రాత్రి 8:35 వరకు బాబు తన రహస్య మంత్రాలు ముగించుకొని తిరిగి 9 గంటలకు ఎయిర్పోర్ట్ చేరుకున్నాడు. ఢిల్లీలో ఎక్కడికెళ్లారు, ఎవరెవరిని కలిశారన్న సమాచారాన్ని గోప్యంగా ఉంచారు. సాయంత్రానికి రాష్ట్రానికి చేరుకుంటారని షెడ్యూల్లో ఉన్న దాన్ని పక్కన పెట్టి అత్యవసరంగా రహస్యంగా మంత్రాలు జరపడం ఆసక్తిని కలిగించింది. చంద్రబాబు రాత్రి 9:30 గంటల సమయంలో ఢిల్లీ నుంచి విజయవాడ బయలుదేరారు. అయితే మోదీ చర్చల్లో ఏం జరిగిందో కానీ రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థికి జగన్ జయకొట్టారు. ఎవరు పోటీకి దిగొద్దని సూచించారు. ఈ పరిణామాలు టీడీపీకి మింగుడు పడలేదు. అదే సమయంలో చంద్రబాబు నాయుడుని ఓటుకు నోటు కేసు వెంటాడుతుంది. ఇటువంటి పరిస్థితుల్లో టీడీపీకి కళ్ళెం వేయాలని మోదీ భావిస్తే బాబుకు ఇబ్బందులు తప్పకపోవచ్చు. ఓటుకు నోటు కేసు విషయంలో ఇప్పటికే బాబు ప్రమేయంపై న్యాయస్థానంలో కేసులు నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే న్యాయ సలహా కోసం చంద్రబాబు న్యాయ ప్రముఖులతో చర్చలు జరిపినట్లు తెలుస్తుంది. అనూహ్య పరిణామాలు తలెత్తితే టీడీపీ భవిష్యత్తు మొత్తం తలకిందులైపోతుంది. ముందస్తు ఎన్నికలకు వెళ్లాలని భావిస్తున్న మోదీ మనసులు ఏముందో తెలియక ప్రాంతీయ పార్టీలు సతమతమవుతున్నాయి. అయితే తాజాగా జగన్ మోదీకి దగ్గరవుతుండటంతో టీడీపీ అగ్రనాయకత్వంలో కలవరం మొదలైంది. ఏ క్షణాన్ని ఏం ముంచుకొస్తుందో ఆందోళనలో ఉన్నారు. అయితే ఇదిలా ఉండగా మోదీ దగ్గర చంద్రబాబును అడ్డంగా బుక్ చేశాడు జగన్.